ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేటప్పటికి మనం బుధవారము పొంగనూరు సంత అయితే ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరులో ప్రతి బుధవారం 5 నుండి 11, 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఈ వారం సంతలో ఆవులు అయితే ఈ విధంగా అయితే వచ్చాయి. ఓకే, వచ్చిన రేట్లు అయితే అడిగి చూద్దాము. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము. అలాగే ఐ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాం. ఈ వారం రైతుల దగ్గర వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నాయి రేట్లు అనేది. ఓకే మరి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అనమాట. మనకు పొదుపరంగా చూసుకున్నా ఇప్పుడు ఆవు అయితే సూడావు. ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది. 4 రూముల మీద. అన్నా నమస్తే. నువ్వు ఏం చెప్తారన్నా రేటు? 75 సూడా. ఇప్పుడు 10 రోజులు అయితే పడుతుంది. 75,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఎంత ఉన్నాయన్నా ముందు పాలు? 8 పూటకి 8 లీటర్లు. అది 75,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 8 లీటర్ల పాల కెపాసిటీ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా అన్నవి 2 ఆవులు అయితే ఉన్నాయి. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్లే ఇవి కూడా. మరి ఆవులు అయితే మరి చూద్దాము. ఇవి ఏం చెప్పారునా? ఇదేం చెప్పారు? 110. ఇది చూడానా? రెండో ఈత. ఇది కూడా 110 చెప్తున్నాడు. రెండవ ఈత 10 లీటర్లు అయితే పాలు అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. టమాటాలు అయితే యాడ్ చూసినా సంతలో అయితే ఉన్నాయబ్బా. అది 1,10,000 అయితే చెప్తున్నాడు. ఇది కూడా మనకు చూడావు. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అన్నమాట. అలాగే ఇది కూడా బ్రదర్దే అనమాట. ఈ ఆవు వచ్చేటప్పటికి మనకు రేట్ అయితే అడిగి చూద్దాము. ఆవు చూసుకున్నప్పటికీ చాలా భారీగా ఉంది. ఇది కూడా మనకు సూడి ఆవే. ఇదేం చెప్పారన్నా? 110 పాలు 10 లీటర్లు. ఇది కూడా 110 చెప్తున్నాడు. పాలు వచ్చేసి పూట మీద 10 లీటర్లు అయితే పాలు అయితే చెప్తున్నాడు. ఇది ఇప్పుడు మనకు సూడి ఆవు. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. ఆవు చూసుకున్నప్పటికీ చాలా హెవీగా ఉంది. ఏం చెప్పారన్నా? 75 సూడావా? 10 రోజులు పడుతుంది. 75,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉంది అదన్నా? 10-12 లీటర్లు. నంబర్ చెప్తారా? చెప్పండి. 988 57 99 678. అది అనమాట. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా భారీగా ఉన్నాయి. 20-30 ఆవులు. ఇద్దరు ఒకటే కదా? అంత అదే అనమాట. ఇక్కడ కూడా మనకు ఇదేం చెప్పారు? 95 సూడే. ఇది ఎంత ఉన్నాయి పాలు? 12-13. అది రోజు మీద 25 లీటర్లు. అది ఇది హోలిస్టన్ 2 పళ్ళ మీద ఉంది సూడి. ఏం చెప్పారు రేటు? 72. ఇది ఎన్నో ఈత? ఫస్ట్ ఈత. అదే అనమాట. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి. మీకు నంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా కావాలంటే చూడండి. మనకు పొదుల పరంగా చూసుకున్న ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాలంటే చూడండి. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే వీరి దగ్గర 365 రోజులు ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు భారీ పొదువు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది అనమాట. సూడావు. మరి రైతునైతే హలో బ్రదర్ చూడా రాత్రి వినింది. మనకు చూసుకున్నప్పటికీ ఇవి భారీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి. ఏ పాయదూడా కోడదూడ? ఏం చెప్పిరే? 110. పాలు ఎంత ఉంది? అదే తొలిసూరులో 10. ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్. రాత్రి అయితే దూడ వినిందంట. జున్నుపాలు అయితే ఉంది. మనకు పొదుపురంగా చూసుకున్న 4 రొమ్ములు. మనకు పాలనరాలు కూడా బాగుంది. 110 అయితే. మీ నంబర్ చెప్పండి బ్రదర్. 9182320504. అదనమాట. ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి. ఓకేలే బ్రదర్, సరే. ఇక్కడ కూడా మనకు హెవీ క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రేట్ అయితే అడిగి చూద్దాము. ఒకటి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్, ఒకటి వచ్చేసి మనకు హెచ్ఎఫ్ బ్రీడ్. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి. మరి రేట్ అయితే అడిగి చూద్దాము. పొదుపురంగా చూసుకున్న ఆవులు అయితే బాగున్నాయన్నమాట. చూశారు కదా అన్న. ఏం చెప్తా అన్న? ఇది రేట్ ఇది 135 చూడానా?
చూడు ఇది వచ్చేటప్పటికి మనకు 1,35,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది అనమాట. పాలు వచ్చేటప్పటికి ఇది 10 లీటర్ల కెపాసిటీ అయితే ఉంటుంది. ఓకే, ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి. ఇది కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్. ఇదే అని చెప్పిరానా రేటు? ఇదే అని చెప్పిరా? వచ్చేటప్పుడు వాళ్ళు బేరం అయితే చూసుకుంటున్నారు. ఆవులు చూసుకున్నప్పటికీ ఆవులు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి 2. మరి రేట్లు ఏమటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఆవులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయన్నమాట. ఆవులు చూసుకున్నట్టయితే కొత్త రకము. అన్నా ఏం చెప్పారన్నా రేట్లు? ఉన్నీలే. ఎవరి ఆయనయా? మనిషి ఆయన లేడా? అదనమాట. ఓకే, మనిషి అయితే లేడు. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఫస్ట్ లాక్టివేషన్ అయితే ఉండవచ్చు. ఏం చెప్పారన్నా రేట్? ఇది రేట్ ఏం చెప్పారా? అది ఓకే, అదనమాట. ఆయన లేరు అని చెప్తున్నారు. ఓకే, ఇది 60,000. పాలు 6 లీటర్లు. అది 50. అది ఎంత ఉంది పాలు? అది 6-5 ఉంటుంది. పంట 2 పంటలే. అదే అనమాట. ఇది 60,000, అది 50,000 అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది, నాటు రకము. మరి రేటు ఏమటికి చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము. చూడానా ఏం చెప్పారు? ఇది వచ్చేటప్పటికి మనకు సూడి మీద ఉంది. ఏం చెప్పారు రేటు? 72. అదే అనమాట. 72,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఎంత ఉన్నాయి పాలు? ముందు 15 ఉంటాయా మీ దగ్గర ఆవులు? నంబర్ చెప్పు. మీ నంబర్ చెప్పు. 91 211 65 96 అదే అనమాట. రైతు దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయి. ఎవరైనా కావాలంటే చూడండి. ఆవులు అయితే మంచిగానే ఉండాలి. ఆవు వచ్చేసి ఎన్నో అయితే ఇప్పుడు 2 అయితే అది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మన పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. నువ్వు ఫస్ట్ అవుతానా? అది ఏం చెప్తావా? 85. అదే అనమాట. ఫస్ట్ లాక్టివేషన్ క్రాస్ బ్రీడ్ హోలిస్టన్ 85,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి. ఈ వారం కొద్దిగా ఆవులు అయితే తక్కువ అయితే వచ్చాయి. వచ్చిన కాడికి మీకు రేట్లు అయితే అడిగి చెప్తున్నాను. నమస్తేనా, ఏం చెప్తాను? 79. చూడా వచ్చేటప్పటికి మనకు 79 అయితే చెప్తున్నాడు. చూడ ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు బాగానే ఉంది. జెర్సీ బ్రీడ్ అదనమాట. ఇది కూడా మనకు జెర్సీ బ్రీడ్. ఇదేం చెప్పారానా? 65. చూడే కదా. ఎంత ఉన్నాయి పాలు ముందు? 7 లీటర్లు. అదే అనమాట. 7 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ మనకు హోలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అనమాట. ఇదేం చెప్పారానా? 75. చూడేనా? ఇది ఎంత ఉంది పాలు? 7-8 లీటర్లు. ఇది కూడా మనకు 7-8 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు. మీ నంబర్ చెప్పండి ఒకసారి. వద్దా? అదేం చెప్పారే హోలిస్టన్? 65. ఇది కూడా మనకు 65,000 అయితే చెప్తున్నాడు. ఇది కూడా మనకు జెర్సీ బ్రీడ్. ఇది కూడా సూడి మీద అయితే ఉంది. ఇది ఎంత ఉన్నాయి పాలు? 6 లీటర్లు. అదే అనమాట. 6 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, మరి ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే ఆవుల రేట్లు అయితే రైతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐ బటన్ అయితే ప్రతి ఒక్కరూ ప్రెస్ చేయాలబ్బా. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.